హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల డిసెంబర్ 15వ తారీఖున ఆదివారం మార్గశిర పౌర్ణమి ఏర్పడింది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి డబ్బు కష్టాలు అనేవి లేకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి. అందులోనూ ఈ మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇంకా చాలా ప్రీతికరమైనది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరిస్తాయి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. గజలక్ష్మి యోగంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి విపరీతమైనటువంటి సంపద కలుగుతుంది. మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి గులాబీ పుష్పాలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కావున ఈ పౌర్ణమి నాడు ఒక గాజు గిన్నెలో కల్లుప్పును పోసి ఆ గిన్నెను మీ పూజా మందిరంలో పెట్టండి. పౌర్ణమి తరువాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు రాళ్ళ ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి పౌర్ణమి నాడు కొన్ని తమలపాకులను తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. పూజ పూర్తి అయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు గాయత్రి మంత్రం జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి నాడు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. కాబట్టి పౌర్ణమి నాడు ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. పౌర్ణమి రోజున ఇలా దీపాలను వెలిగిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది. పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని నమ్మకం. ఈ పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించండి. మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ పౌర్ణమి నాడు లలిత సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు మీ శరీరం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందట. బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ధనం రెండింతలు అవుతుంది. పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలే ఉండవు.
లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు. ఇది సంపద నష్టానికి దారితీస్తుంది. అలాగే నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట ముందర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క లేనటువంటి వారు పూర్ణిమ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది. పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. గుమ్మం ముందున్న ఈ రాగి చెంబును చూసి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారట. కుంకుమ అంటేనే సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఈ పౌర్ణమి నాడు కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుంటే స్త్రీలకి దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే భర్త ఆదాయము పెరుగుతుంది. గోమాతకు గడ్డిని తినిపిస్తే సర్వలోక ప్రాప్తి కలుగుతుందట. పౌర్ణమి నాడు చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. దీనివల్ల మీ ఇంటికి దారిద్ర్యం పడుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి నాడు విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ పూజా మందిరంలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి నాడు తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే పౌర్ణమి నాడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పౌర్ణమి వేళ మీ ఇంటిని మురికిగా ఉంచితే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.